హాయ్ ఇయర్స్. ఈరోజు మనం అధ్యాపన శాస్త్రం బిఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1లో భాగంగా 3వ అధ్యాయంలో ఉన్నామండి. దాంట్లో ఆగమన నిగమన పద్ధతులు, విశ్లేషణ సంశ్లేషణ, ప్రయోగశాల పద్ధతుల గురించి నేర్చుకున్నామండి. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇవాళ వచ్చి ప్రాజెక్టు పద్ధతి, ఇంకా అన్వేషణ పద్ధతి కూడా నేర్చుకున్నాం. అన్వేషణ పద్ధతి నేర్చుకున్నాం. నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధతి వచ్చి వ్యవహారిక సత్తావాది అయిన జాన్ డ్యూయి విజయ జీవితం అని అన్నారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. వ్యవహారిక సత్తావాది ఎవరు ఈ క్రింది వారిలో అంటే జాన్ డ్యూయి అండి. విజయ జీవితం అన్నవారు ఎవరు? జాన్ డ్యూయి. అందువల్ల విద్యారంగంలో సహజమైన వాతావరణాన్ని కల్పించి విద్యకు జీవితానికి గల అవినాభావ సంబంధాన్ని చూపడానికి ఉద్దేశించారు. ఈ ఫలితమే ప్రాజెక్టు పద్ధతి. చూడండి, ఇంకా ప్రాజెక్టు పద్ధతి నిర్వచనాలు ఇంకా ఎలా ఇచ్చారు చూడండి. సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన కృషి అని కిల్పాట్రిక్ గారు చెప్పారు. ప్రాజెక్టు పద్ధతి అంటే మనకు గుర్తొచ్చేది కిల్పాట్రిక్ గారు అండి. ఆయన నిర్వచనం ఏమిచ్చారు? సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన కృషి. విజయ జీవితం అంటే జాన్ డ్యూయి, హృదయపూర్వకమైన కృషి అంటే కిల్పాట్రిక్. తర్వాత ఇక సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య అంటే స్టీవెన్సన్. పూర్తి చేయబడే సమస్య, సాలో సమస్య స్టీవెన్సన్ అని గుర్తుపెట్టుకోవచ్చండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ హృదయపూర్వకమైన కృషి కిల్పాట్రిక్. నెక్స్ట్ పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజమైన జీవితము లార్డ్. ప్రాజెక్టు అంటే పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవితము అని చెప్పింది లార్డ్ అనే శాస్త్రవేత్త. 3 నిర్వచనాలు కూడా బిట్స్ కింద ఇంపార్టెంట్ అండి, డిఎస్సిలో వస్తాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు ఏంటి? భౌతికంగా చేయటము అనే ప్రవర్తనకు ప్రాధాన్యం ఎక్కువ, సమస్యకు ప్రధాన స్థానం ఉంటుంది, జ్ఞాపక శక్తి కాక ఆలోచనను సవాల్ చేస్తుంది. ఇక్కడ సామాజిక లేదా సహజ వాతావరణం ఊపిరి వంటిది, చేయుట ద్వారా నేర్చుకొనుటే ఈ పద్ధతికి ఆధారము. ప్రాజెక్టులు అంటే వ్యక్తిగత ప్రాజెక్టులు ఉంటాయి, సామాజిక ప్రాజెక్టులు ఉంటాయి. ఒక వ్యక్తి పూర్తి చేయగల ప్రాజెక్టులు ఏమో వ్యక్తిగత ప్రాజెక్టులు, సమూహం కలిసి పూర్తి చేసేది సామాజిక ప్రాజెక్టు, వ్యక్తుల సమూహంచే పూర్తి చేయబడేది సామాజిక ప్రాజెక్టు. దీంట్లో సోపానాలు ఇంపార్టెంట్ అండి, స్టెప్ బై స్టెప్, ఏది ముందు ఏది వెనక. ఫస్ట్ పరిస్థితిని కల్పించాలి, ప్రొవైడింగ్ ఏ సిచ్యువేషన్. ఉపాధ్యాయుడు విద్యార్థికి ఒక పరిస్థితిని, ప్రశ్నలు, చర్చలు, సంఘటనలు కల్పించి విద్యార్థులు దాన్ని ముఖాముఖిగా ఎదుర్కొనేలా చేయగలగాలి, పరిస్థితిని కల్పించాలన్నమాట. నెక్స్ట్ చూసింగ్ ఎ ప్రాజెక్టును ఎంపిక చేసుకొనుట. ఎన్నుకోబడిన ప్రాజెక్టు ఎంపిక విద్యార్థులు తమంతలో తామే ఎన్నుకునే విధంగా ఉపాధ్యాయుడు వారిని ప్రోత్సాహం చేయాలండి. ఎన్నుకోబడిన ప్రాజెక్టు విద్యార్థి యొక్క సహజమైన లేదా నిజమైన అవసరాలను తీర్చేదిగా ఉండాలి. ఇక్కడ విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకునేలా చేయాలి అనేది కిల్పాట్రిక్ ఉద్దేశము. ఇక్కడ ప్రణాళిక స్వభావాన్ని బట్టి వ్యక్తిగత ప్రాజెక్టుగా కానీ సామాజిక ప్రాజెక్టుగా కానీ పూర్తి చేయబడుతుందన్నమాట. ఇక్కడ కిల్పాట్రిక్ ఉద్దేశం గుర్తుపెట్టుకోండి, ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకోగలగాలి. విద్యార్థులే ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకునేలా చేయాలి. 3వది ప్రాజెక్టును అమలుపరచుట, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రొవైడింగ్ ఎ సిచ్యువేషన్, చూసింగ్ ద ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇంకా మూడవది వ్యూహరచన, ప్లానింగ్ ది ప్రాజెక్ట్. ప్రాజెక్టును అమలుపరచుటకు విద్యార్థులు ఒక ప్లానింగ్ వేసుకుంటారు కదా, చర్చల ద్వారా వ్యూహరచన చేయడం మంచిది. ఇక్కడ ఉపాధ్యాయుడు అవసరాన్ని బట్టి మాత్రమే సూచనలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు విద్యార్థులు ముఖ్యంగా దీనికి ప్లానింగ్ చేసుకోవాలంటే దానికి ఏవి వనరులు కావాలి, ఏవి అందుబాటులో ఉన్నాయి, అవన్నీ సాధించుట వీలవుతుందా, ఇవన్నీ చేసుకోవాలండి ప్లానింగ్ ద ప్రాజెక్ట్లో. 4th వచ్చి ప్రాజెక్టును అమలుపరచుట, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. వ్యూహరచన, ప్లానింగ్ పూర్తయిన వెంటనే దాన్ని అమలుపరచాలండి. దీనికి ఏ ప్రాజెక్ట్ అయితే ఏ అంశాలు విద్యార్థుల అభిరుచులకు శక్తులకు జత కలుస్తుందో బేరీజు వేసుకొని ఉపాధ్యాయుడు వారితో ఆ అంశాలను పూర్తి చేయించాలి. ఏదో ఒక పని పూర్తి చేసేలా ఉపాధ్యాయుడు పర్యవేక్షించాలి. విద్యార్థులు ఉపాధ్యాయుని పర్యవేక్షణలోనే చేయాలండి ప్రాజెక్ట్ని ఇక్కడ. నెక్స్ట్ ప్రాజెక్టు మూల్యాంకనం, ఎవాల్యుయేటింగ్ ద ప్రాజెక్ట్. ఇక్కడ ప్రారంభం నుండి ప్రాజెక్ట్ అమలు చేయడం పూర్తి అయ్యే వరకు గల ప్రతి దశ దాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించాలి. ఇక్కడ విజయవంతంగా జరిగిందా లేదా, ఏ విషయాలు దీనికి దోహదపడ్డాయి, జరగకపోతే ఏంటి కారణాలు, అవన్నీ తెలుసుకొని గ్రహించగలగాలన్నమాట.
ఆ విధంగా విద్యార్థులు తమకు తాము తెలుసుకోవడం ద్వారా ఆత్మవిమర్శనకు తోడ్పడుతుంది. భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ దశ ద్వారానే తెలుస్తాయి. అది నెక్స్ట్ రికార్డింగ్ ద ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత దాన్ని రికార్డ్ చేస్తాం కదండి. అన్ని దశల్లో విద్యార్థులు చేసిన కృషిని విపులంగా రికార్డులో నమోదు చేస్తారు. రాసేటప్పుడు ఏమైనా సందేహాలు వస్తే వాటిని ఉపాధ్యాయుడి నుండి కానీ సహచర విద్యార్థుల చర్చల ద్వారా కానీ నివృత్తి చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రొవైడింగ్ ఏ సిచ్యువేషన్, చూజింగ్ ద ప్రాజెక్ట్, ప్లానింగ్ ద ప్రాజెక్ట్, ఎగ్జిక్యూషింగ్ ద ప్రాజెక్ట్, ఎవాల్యుయేటింగ్ ద ప్రాజెక్ట్, రికార్డింగ్ ద ప్రాజెక్ట్. ఈ విధంగా మనం ప్రతి స్టెప్ బై స్టెప్ మధ్యలో మిస్ అవ్వకుండా ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ అది ప్రాజెక్టుల రకాలు, వివిధ వ్యక్తుల అభిప్రాయాలు. స్టీవెన్సన్ ప్రాజెక్టులను భౌతిక సంబంధమైనవి, మేధా సంబంధమైనవి అని 2 రకాలుగా వర్గీకరించారు. ప్రాజెక్టులను భౌతిక సంబంధమైనవి, మేధా సంబంధమైనవి అని వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతారు బిట్. అప్పుడు స్టీవెన్సన్ అని చెప్తామండి. నెక్స్ట్ ఇక్కడ కిల్పాట్రిక్ వర్గీకరణలో 4 రకాలు ఉన్నాయన్నమాట. అవి ఉత్పత్తిదారుల ప్రాజెక్ట్, వినియోగదారుల ప్రాజెక్ట్, సమస్య ప్రాజెక్ట్, శిక్షణ ప్రాజెక్ట్. ఒక వస్తువును ఉత్పత్తి చేయడం అనేది దీని ప్రధాన ఉద్దేశం. ఉదాహరణకు విద్యార్థి ఏంటంటే ఒక నమూనాలను తయారు చేస్తాడండి. ఇక్కడ వినియోగదారుల ప్రాజెక్ట్ అంటే వస్తువును వినియోగించడం అనేది, దాన్ని ఆనందించడం, వినియోగించే ద్వారా మనకు ఆనందం పొందుతాం కదా అలా. ఇప్పుడు చిత్రకారుడు ఉంటే అతను చిత్రాన్ని చూసి గీసిన తర్వాత ఆనందిస్తాడు అనమాట. అది వినియోగదారుల ప్రాజెక్ట్ అవుతుంది. ఇక్కడ వస్తువును ఉత్పత్తి చేస్తాము ఉత్పత్తిదారుల ప్రాజెక్టులో. సమస్య ప్రాజెక్టులో అయితే సమస్యను పరిష్కారం చేస్తాం అన్నమాట. ఉత్పత్తిదారుల ప్రాజెక్టులో భాగంగా గుర్తించడం మంచిది. శిక్షణ ఒక నైపుణ్యాన్ని కానీ విషయాన్ని కానీ సంపాదించడం అనేది, ఒక నైపుణ్యం పొందామనుకోండి, దానికి ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట, శిక్షణ ప్రాజెక్టు. ఈ విధంగా మనకి 4 రకాలు కిల్పాట్రిక్ వర్గీకరణలో ఉన్నాయండి ప్రాజెక్టుల రకాలు. ఒకటి ఉత్పత్తిదారుల ప్రాజెక్టు, వినియోగదారుల ప్రాజెక్టు, సమస్య ప్రాజెక్టు, శిక్షణ ప్రాజెక్ట్ అండి. ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1 యోగ్యతలండి. శ్రమ యొక్క హుందాతనం తెలుసుకోవడానికి వీలవుతుంది. అభ్యసనం యొక్క మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. కామన్గా వస్తున్న పాయింటేనండి. సామాజిక ప్రాజెక్టుల్లో పనిచేయడం వల్ల విద్యార్థుల సహకారం పెంపొందుతుంది. ప్రజాస్వామిక లక్షణాలు అలవడతాయి. సామాజిక క్రమశిక్షణ ఉంటుంది. ఆత్మవిశ్వాసం, స్వయం క్రమశిక్షణ అభివృద్ధి చేసుకోగలుగుతారు. బట్టి పట్టుటకు అస్సలు అవకాశమే ఉండదండి ఈ ప్రాజెక్టు పద్ధతిలో. ఈ పద్ధతి ద్వారా మాత్రమే గణితాన్ని బోధించలేం కదా, దోషాలు కూడా ఉంటాయి మర్చిపోయి. ఇప్పుడు ఇక్కడ ఈ పద్ధతి ద్వారా మాత్రమే గణితాన్ని బోధించడం కొంచెం కష్టమవుతుందండి. సమయాన్ని కూడా ఎక్కువ టైం ప్రాసెస్ కాబట్టి పొదుపు చేయలేము. నియమబద్ధంగా అవిచ్ఛిన్నంగా బోధన జరుగుటకు అవకాశం లేదు. నియమబద్ధంగాను అవిచ్ఛిన్నంగాను బోధన జరుగుటకు అవకాశం అనేది ఉండదు. ఈ పద్ధతిలో పాఠశాల వాతావరణానికి జీవన విధానం అన్వయించబడుతుంది. అవగాహనకు జ్ఞాన వినియోగ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి దారితీస్తుంది. ప్రాజెక్టులు నిర్వహించడంలో ఉపాధ్యాయుడు సరైన రీతిలో మార్గదర్శకం చేయాలండి. ఇక్కడ సరైన రీతిలో చేస్తేనే ఈ ప్రాజెక్టు పద్ధతులు విజయవంతం అవుతారు. ఎక్కువ ఖర్చుకు దారితీసే ప్రాజెక్టులను తీసుకోకూడదు. ఈ విధంగా ప్రాజెక్టు పద్ధతి గురించి చెప్పుకుంటాము. థ్యాంక్ యూ అండి.